మార్చి 10న హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిర్వహించనున్న మిలీనియం మార్చ్ను విజయవంతం చేయాలని కోరుతూ కరీంనగర్ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టుజాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట మల్లయ్య హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, కవులు, రచయితలు, కళాకారులు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని మార్చ్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు ఉద్యమకారులు పాల్గొన్నారు. అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఈరోజు 2011వ సంవత్సరం మిలియన్ మార్చి సందర్భంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ వచ్చిన పత్రికా మిత్రులకు, మా టీయూజేఏసీ కార్యకర్తలకు, మా మహిళా కార్యకర్తలందరికీ ఉద్యమ నమస్కారం తెలుపుతూ, ఎందుకంటే 2011 ఏదైతే ఉందో అప్పుడు ఈ ఆంధ్ర వాళ్ళు మన రాష్ట్రాన్ని తరిమి కొట్టడానికి అందరం ఏకమైనాం. ఏదైతే ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూలగొట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మన తెలంగాణ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు జాగా ఇస్తున్నాడో 250 గజాల జాగా, తర్వాత 25,000 పెన్షన్ అమలు చేస్తుండో వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను టీజేఏసీ తరఫున. కాబట్టి ఆ రోజు మార్చి 10 తారీఖు నాడు అందరూ కూడా కార్యకర్తలందరూ, టీజేఏసీ అందరూ ప్రజలందరూ వచ్చి జయప్రదం చేయవలసిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు అమరులందరూ చనిపోయినరు, వాళ్ళకు నివాళులు అర్పిస్తాము. కాబట్టి అందరూ రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి మరి చాలా ఉద్యమకారులందరూ రోడ్డు మీద పడి ఒక్కొక్కరు అమరులైనారు. అమరుల ఆశయాలు సాధించడానికే మనం అందరము పోవాల్సిన అవసరం ఉందని మనవి చేస్తున్నా. గన్ పార్క్ అసెంబ్లీ ముందట గన్ పార్క్ ఉంటుంది. ఆ గన్ పార్కులు పోయి మనం నివాళులు అర్పించి ఈ అమరుల ఆశాజ్యోతిని అమలు చేయడానికి మనమందరం పోయి జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలుపు ముగిస్తున్నాను. జై తెలంగాణ. ప్రెస్ మిత్రులకు ఉద్యమాభివందనాలు. 1200 అమరుల త్యాగాల సాక్షిగా పోరాడి సాధించిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులకు ఏం మిగిలిందని పోరాటాలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ మరియు హైకోర్టు తీర్పు మేరకు 250 గజాల ఇండ్ల స్థలం ఇల్లు కట్టిస్తానని, మరి అదే మాదిరిగా 25,000 పెన్షన్ అన్నది మంజూరు చేస్తామని హామీ ఇచ్చడం, మరియు దాన్ని అమలు చేస్తానని హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం ఇది చాలా సంతోషకరం. ఇదే కాకుండా మరి అమరవీరులు ఎవరైతే అయ్యారో వారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని, మరి ఆ రోజు మిలియన్ మార్చ్ అన్నది అది వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, నల్లగొండ డిక్లరేషన్ కావచ్చు, మారోజు వీరన్న లాంటి వీరోచిత పోరాటం, మరి బెల్లి లలిత వారి యొక్క గాన కోగిల వారి యొక్క పోరాటం, మరి గద్దరన్న యొక్క పోరాటం, అన్నింటినీ నెమరేసుకొని మరి ఉద్యమకారుల యొక్క ఆశ ఏదైతే ఉందో ఈ ప్రజా తెలంగాణ కావాలన్నది, ఆ ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఉండాలన్నదే, దాన్ని మళ్ళీ గుర్తు చేసుకునే దానికి గన్ పార్క్ దగ్గరికి చలో గన్ పార్క్ మిలియన్ మార్చ్ను గుర్తు చేసుకొని, అస్తిత్వ పోరాటాన్ని గుర్తు చేసుకొని ఆ సభను విజయవంతం చేయాలని ఇలా పోస్టర్ ఆవిష్కరణ. మరి 10 తారీఖు నాడు, మార్చి 10 తారీఖు నాడు భారీ ఎత్తున ప్రజలందరూ తరలి రావాలి. నిరుద్యోగులు మరియు ఉద్యమకారులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున తెలంగాణ ఉద్యమ జేఏసీ తరఫున కోరుకుంటున్నాను. నా పేరు మార్వాడి సుదర్శన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఉద్యమకారులకు ఉద్యమాభివందనాలు. కరీంనగర్ జిల్లా పట్టణం నుండి ఈ నెల 10 తారీఖు నాడు జరిగే మిలీనియం మార్చ్ చెలో గన్ పార్క్ను విజయవంతం చేయాలని ఇక్కడ నుండి పిలుపునివ్వడం జరుగుతుంది. గత ఉద్యమ టైంలో మిలీనియం మార్చ్ను ఏ విధంగా విజయవంతం చేసి మన తెలంగాణ సాధించుకున్నామో ఇప్పుడు కూడా ఈ మిలీనియం మార్చ్ గన్ పార్క్ దగ్గర విజయవంతం చేసి మన హక్కులను సాధించుకోవాలని తెలంగాణ ఉద్యమకారులందరికీ పిలుపునిస్తున్నాం. ఇది ఏ సంఘం కాదు, అన్ని సంఘాలు కలిసి ఇది నిర్వహించే మిలీనియం మార్చ్ కాబట్టి సంఘాలు అన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు రమేష్ గౌడ్,
కరీంనగర్ పట్టణ నగర అధ్యక్షుడు.